నియోజకవర్గ అన్నా తమ్ముళ్లకు అక్కా చెల్లెళ్లకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. బాగున్నారా అంటున్నా. ఏం బాధపడద్దు, భవిష్యత్తు మనదే. నిన్నయాల రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏమంటుండు? నేనే గెలుస్తా, 2034 దాకా ఉంటా. రేవంత్ రెడ్డి తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా 100 సీట్లతో బీఆర్ఎస్ వచ్చేది ఖాయం. ఇలా ప్రజలు ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా ఎవరిని కదిలించినా ఒక్కటే, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. జనం క్లియర్. 2.5 ఏండ్ల రేవంత్ పాలన చూసిన తర్వాత ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ఏ బాగుండే అంటున్నారు. ఎందుకు ఈ మాట వస్తున్నది? ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలే. పైగా కేసీఆర్ గారు కొనసాగించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఆగిపోయింది. 30 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తును ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. రైతు బంద్ ఆగిపోయింది, రైతు బీమా ఆగిపోయింది, ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, మక్కలు వడ్లు కొనడంలో రైతులకు చుక్కలు చూపించిండు రేవంత్ రెడ్డి. అందువల్ల నాకు తెలిసి రైతు అనేవాడు ఇక రేవంత్ రెడ్డికి ఓటు వెయ్యడు గాక వెయ్యడు. అసలు వడ్లు అమ్ముకోవాలంటే 45 రోజులు పట్టింది ఒక్కొక్క రైతుకు. కళ్ళాలలో పడిగాపులు కాసిండ్రు, ఎండకెండిండ్రు, వానకు తడిసిండ్రు. ఇవాళటికి కూడా ఇంకా 20%, 30% వడ్లు ఇంకా కూడా కళ్ళాల్లోనే ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇవాళ ఎందుకు రైతు అనే వాళ్ళు ఎందుకు రేవంత్ రెడ్డికి ఓటేయాలి అని నేను అడుగుతా ఉన్నా. మొట్టమొదటిది రైతు బంధు. ఎన్నికల్లో ఓట్ల కోసం కేసీఆర్ మాట ఇయ్యలే. ఓట్లు వేస్తే నేను రైతు బంధు ఇస్తాను కేసీఆర్ చెప్పలే. కానీ రైతుల మీద ప్రేమతో రైతు బంధు పథకాన్ని తెచ్చింది కేసీఆర్. మధ్యలో 2 ఏళ్లు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన కేసీఆర్ గారు ఎమ్మెల్యేలకు, మంత్రులకు జీతాలు బంధు పెట్టిండు, కాంట్రాక్టర్ల బిల్లులు ఆపిండు. కానీ రైతన్నకు మాత్రం రైతు బంధు వేసి చూపిండు. 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్. మరి రేవంత్ రెడ్డికి ఏమైంది? ఒకసారేమో మొత్తానికే ఎగబెట్టిండు, ఒకసారి 3 ఎకరాలకు ఇచ్చిండు, ఈ తాప 2 ఎకరాలకే ఇచ్చిండు. అవునా కాదా? ఆ 2 ఎకరాలకు మొన్న కేసీఆర్ జగిత్యాల బయలుదేరితే 1 ఎకరం పడ్డది.